తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలో అతి పురాతన బేమడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో జ్వాలా తోరణం కనుల పండుగ జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలుత ఆలయ ఆవరణలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించగా కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని లింగాకృతిలో దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమాశంకర్ శర్మ ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బేమడోలు పరిసర గ్రామాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతులు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేపట్టి ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు బడ్జెట్లో కేటాయించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ విద్యా దీవెన వసతి దీవెన బకాయిల విడుదలకు ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం జాప్యం చేస్తూ కల్లబొల్లి మాటలు చెబుతుందన్నారు. ఈ నెల 18న విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి విద్యార్థులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో సమస్యలు అన్ని సమస్యలపైన ధర్నా పిలిపించింది. హాస్టల్ వెస్టాజీలని పెంచాలని డిమాండ్ పెడుతూ ఎన్నో పెరిగిపోయి ఉన్న సమస్యలపైన మాట్లాడాలని ఈ ధర్నా పిలిపించాం. ఈ ధర్నాకి అందరూ వచ్చి జయప్రదం చేసుకుని కోరుకుంటున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని ఈ నెల 18వ తేదీన సోమవారం నాడు విజయవాడలో మహాధర్నాకు పిలిపివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ నేటికి విద్యారంగంలో ఉన్న సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,480 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని, ఇంటర్మీడియట్ విద్య మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ఏదైతే పెరిగిన ధరకు అనుకున్న మెస్ ఛార్జీలు పెంచాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టుల్ని భర్తీ చేయాలని, డిగ్రీలో మేజర్ మైనర్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో మహాధర్నాను విజయవాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాధర్నాకి విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు తరలి రావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీగా విద్యార్థి లోకానికి పిలిపిస్తా ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే విద్యారంగంలో సమస్యలు అనేక కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు చదువుకోవడానికి ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే మేజర్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేది సుమారు 3,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉంది. దానివల్ల విద్యార్థులు అటువైపు ఫీజులు కూడా కాలేజీ యాజమాన్య ఫీజులు చెల్లించలేక, అదేవిధంగా సర్టిఫికెట్ తీసుకోలేక చదువు మానివేసే పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మీద దృష్టి పెట్టి రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యారంగంలో ఉన్న వివిధ సమస్యలపై విజయవాడలో మహాధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ధర్నాలో విద్యార్థులందరూ పాల్గొవాలి. అలాగే ఈ ధర్నాకు సంబంధించి విద్యార్థుల్లో అలాగే విద్యా వ్యవస్థలో ఉన్న వివిధ సమస్యలు అంటే కళాశాలలో అధ్యాపక పోస్టులు నియమించాలని, అలాగే కళాశాలల అభివృద్ధికి కొంత నిధులు కేటాయించాలని, అలాగే డిగ్రీలో వచ్చేసి మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలని, ఇలాంటి అనేక డిమాండ్లతో ఈ ధర్నా అయితే చేయడం జరుగుతుంది. ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలి. విశాఖ జిల్లా గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారుల మధ్య దుకాణ స్థలంపై మొదలైన వివాదం కాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. నడి రోడ్డుపై మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. మరో 2 పురుషులు పరస్పరం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అక్కడున్న కొంతమంది వారిని ఆపాలని ప్రయత్నించినా వినకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,613 మంది భక్తులు దర్శించుకోగా 20,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. మంగళాద్రి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న నారా లోకేష్. గండబేరుండ జ్వాలా దీపోత్సవంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.12 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.